ఉదయం లేవగానే మందులు వేసుకుంటారు. డాక్టర్లు కూడా అలానే చెప్తారు. అయితే స్పెయిన్కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలో మాత్రం ఈ మాత్రలను రాత్రి నిద్రపోయే ముందు వేసుకుంటే అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయని తేలింది. నిద్రపోయే ముందు మాత్రలు వేసుకోవడం వల్ల బీపీ అదుపులో ఉండడమే కాక గుండెపోటు లాంటి తీవ్రమైన వ్యాధులకు గురయ్యే ప్రమాదం సగానికి తగ్గిందని శాస్త్రవేత్తలు తెలిపారు. 19,000 మందిపై సగటున 6 సంవత్సరాల పాటు పరిశోధనలు నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించారు. రక్తపోటు లక్షణాలు. రక్తపోటు ఎక్కువగా ఉన్న వారికి బయటకి ఏమీ లక్షణాలు కనపడవు. చేప కింద నీరులా ఇది శరీరాన్ని కొంత హాని చేసి తర్వాత మరో సందర్భంలో ఎప్పుడో జరిగిన హాని ప్రస్ఫుటమవుతుంది. తర్వాత మందులు వాడినా జరగకపోయిన హానిని తిరగబెట్టలేము. అందుకని తరచూ రక్తపోటు ఎంత ఉందో అవకాశం దొరికినప్పుడల్లా కొలుచుకొని చూసుకుంటూ ఉండాలి. ఈ రోజుల్లో వైద్యుని చూడటానికి ఏ పని మీద వెళ్ళినా రిజర్వ్గా నర్సులు రక్తపోటును కొలిచి నమోదు చేస్తారు. అలా నమోదు చేసినప్పుడు రోగి ఆ కొలతలను అడిగి తెలుసుకొని గుర్తు చేసుకోవడం మంచిది. ఆ కొలత ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంటే ఎక్కువ రక్తపోటు ఉందని అంటారు. ఎక్కువ రక్తపోటు ఉంటే అది గుండె జబ్బులకి, మూత్రపిండాల జబ్బులకు దారితీసే ప్రమాదం ఉంది. దీనిని విపర్యంగా మూత్రపిండాలకి జబ్బు చేస్తే దాని మూలంగా రక్తపోటు పెరుగుతుంది కూడా. అందుకని రక్తపోటు విలువ మీద ఒక కన్నేసి ఉంచడం చాలా మంచి అలవాటు. ప్రాణాలను రక్షించుకునే అలవాటు. రక్తపోటుని అదుపులో పెట్టడం ఎలా? మన అలవాట్లని మార్చుకొని చాలా వరకు రక్తపోటుని అదుపులో పెట్టవచ్చు. ఇటువంటి సలహాలని ఆచరణలో పెట్టే ముందు వైద్యుని సంప్రదించడం అన్నిటికంటే ముఖ్యం. పొగ తాగడం మానేయటం. బరువుని అదుపులో పెట్టడం. ప్రతి వ్యక్తి విగ్రహానికి అనుకూలమైన బరువు ఉండాలి తప్పితే అతిగా ఉండకూడదు. లావుపాటి శరీరంతో పోలిస్తే బక్కపల్చని శరీరం ఎక్కువ శ్రేయస్కరమే. ఆరోగ్యకరమైన ఆహారం తినడం. తినే తిండిలో పుష్కలంగా కాయగూరలు, పండ్లు, దినుసులు, కొవ్వులు తక్కువగా ఉన్న పాలు, పెరుగు మొదలగు పదార్థాలు వంటివి మంచివి. నూనెలు, నెయ్యి వాడేటప్పుడు అసంతృప్త కొవ్వు ఆమ్లాలు సంతృప్త కొవ్వు ఆమ్లాల కంటే మంచివని గుర్తుపెట్టుకోవాలి. కొన్ని రకాల చేప నూనెలు ఈ సందర్భంలో మంచివని గమనించాలి. ప్రతిరోజు నియమం తప్పకుండా వ్యాయామం చేయడం. ప్రతిరోజు అరగంట తక్కువ కాకుండా కొద్దిగా చెమట పట్టే వరకు గబగబా నడవటం. ఆహారంలో ఉప్పు తగ్గించడం. తద్వారా సోడియం తగ్గించడం. ఉప్పు లేకపోతే తిండి రుచించదు. కానీ సాధ్యమైనంత వరకు ఉప్పుని మితిగా వాడడం చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవడం మంచిది. మనసుకి ఆరాటం, ఉద్రిక్తత తగ్గించడం. యోగా మంత్రం జపం చేయడం వల్ల రక్తపోటు అదుపులోకి వస్తుందనడానికి ఆధారాలు ఉన్నాయి. మారక ద్రవ్యాలని సేవించేటప్పుడు మితిమీరకుండా ఉండడం. ఆల్కహాల్, సారా వంటి మారక ద్రవ్యాలు మోతాదులో పుచ్చుకుంటే పర్వాలేదు, కానీ మితిమీరితే ప్రమాదం. ఆడవారి ఎడల విచక్షణ చూపడం కాదు, కానీ మగవారు భరించగలిగే మోతాదులో సగమే స్త్రీలు భరించగలరు. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.